Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? As part of today's అభ్యాసన ప్రోగ్రామ్ మనం సాటర్డే కాబట్టి ఎస్ఏ పేపర్ నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అభ్యాసన ప్రోగ్రాంలో భాగంగా మండే జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2 నుంచి, వెన్స్డే జిఎస్ పేపర్ 3 నుంచి, థర్స్డే జిఎస్ పేపర్ 4 నుంచి, ఫ్రైడే ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద, సాటర్డే ఒక ఎస్ఏని మనం డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. 6 days a వీక్ కాంప్రహెన్సివ్గా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నాం. మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే, ఇఫ్ యూ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూషన్ ఇలాంటి ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తుందా అని మీరు ఆశ్చర్యపోయేలాంటి చాలా ఇనిషియేటివ్స్తో తారా ఐఏఎస్ మీ ముందుకు రాబోతుంది. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అవర్ అభ్యాసన ప్రోగ్రామ్ అండ్ హౌ దిస్ ప్రోగ్రామ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఆన్సర్ రైటింగ్ గేమ్ ఆల్ టుగెదర్ అనేది టూకీగా చెప్తాను, వినండి. ఎవ్రీ సింగిల్ డే ఫ్రమ్ మండే టు సాటర్డే ఉదయాన్నే 6 AM 6 గంటలకి మనం ఆ రోజు డిస్కస్ చేయబోయే క్వశ్చన్ని మన టెలిగ్రామ్ ఛానల్లోను అండ్ దాంతోపాటు యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో మనం అప్లోడ్ చేస్తాం. అండ్ అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా మీరు ఈ ఫార్మాట్లో మీ నేమ్, డేట్ అండ్ పేపర్, GS1 అయితే GS1, GS2 అయితే GS2, GS3 అయితే GS3, ఈ ఫార్మాట్లో ఆన్సర్ టు abhyasana@gmail.com ఈ పర్టికులర్ ఈమెయిల్కి సెండ్ చేస్తే విత్ ఇన్ 24 hours మీకు ప్రాపర్ అండ్ కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. మీరు ఇండియాలోనే ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా మెయిన్స్ టెస్ట్ సిరీస్ జాయిన్ అయినా సరే అంత కాంప్రహెన్సివ్, అంత డీటెయిల్ ఫీడ్బ్యాక్ మీకు ఎక్కడ లభించదు. అంత కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ మన ఆన్సర్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా అదే రోజు సాయంత్రం 4 గంటలకి మన తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో కాంప్రహెన్సివ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ సెషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్. మీ ఆన్సర్ రైటింగ్ గేమ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న కోర్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వెంటనే ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం, వినేయండి అమ్మా. సో నా ఎవరైతే స్టూడెంట్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం మనం ఒక స్పెషల్ కోర్సుని లాంచ్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ ప్రోగ్రామ్. దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఎడ్జ్ ఓవర్ అదర్స్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్. ఈ ప్రోగ్రాంలో భాగంగా సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ 70+ వీడియో లెక్చర్స్ మీకు కాంప్రహెన్సివ్గా ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఆల్ ద కాంటెంపరీ ఇష్యూస్ ఫర్ ప్రిలిమ్స్ 2025 ప్రిలిమ్స్ సెంట్రిక్ మేనర్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ద హై ఈల్డింగ్ థీమ్స్, హై ఇంపాక్ట్ థీమ్స్ లైక్ అగ్రికల్చర్, స్పీసీస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇవన్నీ ప్రాపర్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మ్యాపింగ్ అండ్ ఆల్. అండ్ మీరు ప్రింట్ తీసుకునే విధంగా హ్యాండ్అవుట్స్ అనేటువంటి కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఈ పర్టికులర్ కోర్సులో భాగం. అండ్ 100% రిఫండ్ పాలసీని కూడా అందిస్తున్నాం. 15 రోజుల్లో మీకు ఒకవేళ క్లాసులు నచ్చలేదు, స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ నచ్చలేదు, లేకపోతే హ్యాండ్అవుట్ సరిగ్గా లేవనిపిస్తే ఏమాత్రం మొహమాట పడక్కర్లేదు. మన సపోర్ట్ టీమ్కి మెసేజ్ చేస్తే వెంటనే 100% ఫుల్ రిఫండ్ అనేటువంటిది మీకు ఆఫర్ చేస్తారు. జాయిన్ అవ్వాలనుకుంటే taraIAS.com వెబ్సైట్ని విజిట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఫీజు కూడా వెరీ నామినల్ పెట్టడం అనేది జరిగింది, 499 రూపీస్ మాత్రమే. సో ఇఫ్ యూఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్ అటెంప్టింగ్ దిస్ ప్రిలిమ్స్ 2025 చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా ఉపయోగపడుతుందమ్మా. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు ఎస్ఏ పేపర్లోకి వెళ్ళిపోదాం, ఎస్ఏ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, వినండి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే క్వశ్చన్ చూడండి. స్మైల్ ఈజ్ ద చూజన్ వెహికల్ ఫర్ ఆల్ అంబిగ్విటీస్. క్లియర్లీ అట్ ఎ గ్లాన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫిలసాఫికల్ ఎస్సే. ఎస్ఎట్ చాలా మంది ఆస్పిరెంట్స్ ఫిలసాఫికల్ ఎస్సేస్ని అటెంప్ట్ చేయడంలో చాలా కష్టపడతారు, చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. బట్ డోంట్ వరీ, మీరు ప్రతిరోజు మన అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అవడం ద్వారా యూ కెన్ ఈజీలీ మాస్టర్ ఫిలసాఫికల్ ఎస్ఎస్ యాజ్ వెల్, బికాజ్ మెనీ పర్స్పెక్టివ్స్ అనేటటువంటివి, హౌ టు యూజ్ ఎగ్జాంపుల్స్, ఇలాంటి చాలా మెలకువలు మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఎస్ఏ పేపర్ ఫార్మాట్ మీ అందరికీ తెలిసిన అనుకుంటున్నాను. మీకు 2 sections అనేవి ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ దాంతోపాటు సెక్షన్ బి. సెక్షన్ ఏ నుంచి 4 questions అనేటటువంటివి ఉంటాయి, 1, 2, 3, 4. సెక్షన్ బి నుంచి 4 questions అనేవి ఉంటాయి, 1, 2, 3, 4. మొత్తం 8 questions. సెక్షన్ ఏ నుంచి మీరు తప్పకుండా ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని అటెంప్ట్ చేయాలి. సెక్షన్ బి నుంచి తప్పకుండా ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని అటెంప్ట్ చేయాలి. మొత్తం 250 మార్క్స్ పేపర్ ఉంటుంది కాబట్టి ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్కి అనేటువంటిది ఉంటుంది, 125 మార్క్స్కి ఉంటుంది, రైట్. అండ్ మొత్తం 3 గంటలు కాబట్టి ఎగ్జామినేషన్
మీకు ఈచ్ ఎస్సే రాయడానికి ఎంతసేపు సమయం ఉంటుంది, 1.5 hour సమయం అనేటువంటిది ఉంటుంది. సో ఈ 1.5 hourలో ఫస్ట్ 15 minutes మీరు బ్రెయిన్ స్టార్మింగ్కి అండ్ ద బేసిక్ స్కెలెటన్ ఆఫ్ ద ఎస్సేని ఫామ్ చేసుకోవడానికి ఉపయోగిస్తే ద రెస్ట్ ఆఫ్ ద టైం ఎస్సేని అటెంప్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలమ్మా. రైట్, దిస్ ఈస్ హౌ యువర్ పేపర్ ప్యాటర్న్ వుడ్ లుక్ లైక్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ చూడండి, ఎ స్మైల్ ఇస్ ద చూజన్ వెహికల్ ఫర్ ఆల్ అంబిగ్విటీస్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఎస్సేని రాసేటప్పుడు జిఎస్ పేపర్ లాగా పాయింట్ వైజ్గా రాయకూడదు, బట్ పారాగ్రాఫ్స్లో రాయాలి. స్మాల్ పారాగ్రాఫ్స్లో మీ ఆన్సర్ అనేటువంటిది అటెంప్ట్ చేయాలి అండ్ ఈచ్ పారాగ్రాఫ్కి మధ్య ఒక ప్రాపర్ ఇంటర్ కనెక్టివిటీ అనేటువంటిది ఉండాలి. అండ్ యూ నీడ్ టు స్టే యాజ్ క్లోజ్లీ యాజ్ పాసిబుల్ టు ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. రిలవెంట్గా ఉండాలి మీ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, అండ్ ఒక ప్రాపర్ ఫ్లోతో ఉండాలి. అండ్ ఎన్ని పేజెస్లో ఎస్ఏ రాయొచ్చు, 10 to 11 pagesలో ఎస్ఏ అనేటువంటిది కంప్లీట్ చేసే ప్రయత్నం మీరు చేయాలమ్మా. ఓకేనా? సో మరి క్వశ్చన్ చూడాలి, స్మైల్ ఈస్ ద చూజన్ వెహికల్ ఫర్ ఆల్ అంబిగ్విటీస్. వాట్ ఎవర్ ద కన్ఫ్యూజన్స్ దట్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్, ఏ సమయంలో అయినా నవ్వు అనేటటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ దట్ కెన్ గివ్ యూ పీస్. ఈవెన్ మదర్ తెరీసా చెప్పే ఒక ఇంపార్టెంట్ కోట్ ఏంటంటే, పీస్ స్టార్ట్ విత్ స్మైల్. శాంతి అనేటటువంటిది నవ్వుతోనే స్టార్ట్ అవుతుంది అని మదర్ తెరీసా అంటారన్నమాట. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వీ స్మైల్ ఫర్ మెనీ రీజన్స్, ఇజంట్ ఇట్? వీ స్మైల్ టు షోకేజ్ అవర్ హ్యాపీనెస్. మన ఆనందాన్ని మనం చెప్పడానికి మనం స్మైల్ చేస్తాం, లేకపోతే వేరే వాళ్ళని ఎగతాళి చేయడానికి కూడా, టు బులీ సమ్వన్ ఆర్ టు ట్రోల్ సమ్వన్ యాజ్ వెల్ స్మైల్ అనేటువంటిది ఉపయోగించడం అనేది జరుగుతుంది. స్మైల్ హ్యావ్ మెనీ న్యూయాన్సెస్ యాజ్ వెల్, మెనీ పర్స్పెక్టివ్స్, అండర్లయింగ్ పర్స్పెక్టివ్స్ విత్ రెస్పెక్ట్ టు స్మైల్. ఫర్ ఎగ్జాంపుల్, కల్చరల్ డిస్టింక్టివ్నెస్ అనేది ఉంటుంది. కొన్ని కల్చర్స్లో ఒక మియర్ జెస్చర్ లాగానే స్మైల్ ఉపయోగిస్తే, కొన్ని కల్చర్స్లో ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ కింద స్మైల్ని ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ స్మైల్ ఆల్వేస్ హ్యావ్ సైకలాజికల్ డైమెన్షన్ యాజ్ వెల్. రైట్, స్మైల్ టెల్స్ యూ మెనీ థింగ్స్. ఒక వ్యక్తి నవ్వుతున్నారన్నా లేకపోతే నవ్వు ఆపుకుంటున్నారన్నా దాని వెనక ఒక ప్రాపర్ సింబల్ ఆర్ పర్స్పెక్టివ్ అసోసియేట్ అయి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? సో మరి ఇప్పుడు ఎస్సేని ఎలా అటెంప్ట్ చేయొచ్చు చూడండి. Of course, you can start with a very nice quote or you can start with a proper anecdote as well, a small story as well. So ఇక్కడ నేను enigmatic smile of great sphinx in ఈజిప్ట్ పిరమిడ్స్ దగ్గరలో ఉండేటటువంటి ఒక స్మైలింగ్ మాన్యుమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క స్టోరీ గురించి మనం చెప్తూ చాలా చక్కగా ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అంబిగ్విటీ ఇన్హెరెంట్ స్మైల్. చూస్తే స్మైల్ ఓన్లీ హ్యాపీనెస్ని మాత్రమే షోకేజ్ చేస్తుందా? షోకేజ్ చేయదు. కొంతమంది ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు వాటిని బయటకు కనిపించకుండా ఉండడానికి కూడా ఒక చిన్న నవ్వునవుతారు. లేకపోతే డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో హై లెవెల్ మీటింగ్స్లో వాళ్ళు ఏం చేస్తారు, ఒక చిన్న నవ్వు అనేటువంటిది నవ్వే ప్రయత్నం చేస్తారు. లేకపోతే కార్పొరేట్ మీటింగ్స్, సేల్స్ మీటింగ్స్, కాల్స్, ఇలాంటి విషయాల్లో కూడా ఒక ఆర్టిఫిషియల్ ఆర్ ఎనిగ్మాటిక్ స్మైల్తో ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, సో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ చూడండి, హౌ వీ కెన్ రైట్ ద బాడీ పార్ట్, హిస్టారికల్ మైథలాజికల్ ప్రెల్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ పర్టికులర్ ఈజిప్ట్ యొక్క ఫింగ్స్ ఏదైతే ఉందో ఆ స్మైల్కి సంబంధించి హిస్టారియన్స్ ఏమనుకుంటున్నారు, దట్ స్మైల్ అనేటటువంటిది డస్ ఇట్ సింబలైజ్ ఎనీ విజ్డమ్ ఆర్ డివైనిటీ ఆర్ ఎనీ అదర్ థింగ్, లేకపోతే డస్ దట్ పర్టికులర్ స్మైల్ సింబలైజెస్ ఏ మాస్క్ అబౌట్ ద పాస్ట్, అంటే గతం ఏదైతే ఉందో దాన్ని బయట పట్టకుండా ఏవైనా ఒక డీప్ ఇన్సైట్స్ ఇన్ టు ద పాస్ట్ కానీ లేకపోతే ఎనీ మిస్టీరియస్ ఈవెంట్ కానీ షోకేస్ చేస్తుందా అనే విధంగా మీరు చాలా చక్కగా అటెంప్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ సెట్ ద స్టేజ్ ఫర్ అండర్స్టాండింగ్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్. స్మైల్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ ఎంగేజ్మెంట్ యాజ్ వెల్. ఒక స్మైల్ మనం ప్రేమించే వ్యక్తుల నుంచి వచ్చినా లేకపోతే ఒక పొలిటీషియన్ నుంచి వచ్చినా చూసేటటువంటి వ్యక్తి మీద చాలా ఇంపాక్ట్ పడ్డమనేటటువంటి జరుగుతుంది. ఇట్ కామ్స్ డౌన్ ద ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు సో ఐ ఆల్వేస్ ట్రై టు గ్రీట్ మై స్టూడెంట్స్ విత్ స్మైల్, ఓపెన్ స్మైల్. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు. సో ఎప్పుడైనా ఒక నవ్వాము అనుకోండి, దట్ విల్ డెఫినెట్లీ తప్పకుండా వాళ్ళ యొక్క వీటిని కామ్ డౌన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? అండ్ దెర్ విల్ బి డ్యూయల్ నేచర్ ఆఫ్ ద స్మైల్. సో ఒక జెన్యూన్ స్మైల్ ఏదైతే ఉందో ఇట్ రివీల్స్ ప్యూర్ ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు నవ్వు చూడండి, ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి హిండ్రెన్సెస్ లేకుండా ఎంతో గొప్పగా నవ్వడం అనేటువంటి జరుగుతుంది. వెరస్ ఇంకొక నేచర్ ఏంటి అంటే, వెర్ స్మైల్ కన్సీల్స్ ఇన్నర్ టర్మాయిల్. ఒక అంబిగ్విటీ, కన్ఫ్యూజన్, కేయోస్ ఏదైతే ఉందో దాన్ని కన్సీల్ చేయడానికి, దాచిపెట్టడానికి కూడా లీడర్స్ నవ్వుతూ ఉంటారు. డిప్లొమాట్స్ మీరు చూసినా లేకపోతే కార్పొరేట్ మీటింగ్స్లో చూసినా ఇలాంటి ఒక స్టైల్ ఆఫ్ స్మైల్ అనేటటువంటిది మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈవెన్ బుద్ధా చూడండి,
గౌతమ్ బుద్ధ ఎప్పుడూ నవ్వుతూనే ఉండడం అనేటువంటి జరిగేది. వేరాజ్ ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, అతను కామ్గా చాలా కంపోజర్తో ఆ ప్రశ్న అనేటువంటిది విని తనకి ఆన్సర్ చేయడం అనేటువంటి జరిగేది. ద గాడ్ హిమ్సెల్ఫ్, ద గ్రేట్ బుద్ధ హిమ్సెల్ఫ్ యూజ్ టు స్మైల్ అమ్. అండ్ దెర్ వర్ సోషల్ అండ్ కల్చరల్ డైమెన్షన్స్ యాజ్ వెల్. ఉదాహరణకి జపాన్లో ఒక రిస్ట్రైన్ స్మైల్ ఉంటుంది, ఓపెన్ స్మైల్ అనేది ఉంటుంది, బిగ్గరగా నవ్వడం లాంటివి ఏం చేయరు. వెరస్ ఇటాలియన్ ఫెస్టివల్స్లో యూరోపియన్స్ గట్టిగా ఎక్స్ప్రెసివ్గా నవ్వడం అనేటువంటిది మనం చూడొచ్చు. సో వీ కెన్ సింప్లీ సే దట్ స్మైల్ యాక్చువల్లీ బి అసోసియేటెడ్ విత్ మెనీ కన్ఫ్యూజన్స్. స్మైల్ వెనుక చాలా కారణాలు అనేటువంటివి ఉండవనేది జరుగుతుంది. ద మేజర్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దెర్ వర్ మెనీ సైకలాజికల్ ఇన్సైట్స్ యాజ్ వెల్ విత్ రెస్పెక్ట్ టు స్మైల్. సో రిఫరెన్స్ స్టడీస్, ఫర్ ఎగ్జాంపుల్ పాల్ ఎక్మన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైకాలజిస్ట్, ఆయన చేసినటువంటి స్టడీలో స్మైల్ యాక్చువల్లీ అసోసియేట్ విత్ మెనీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, సబ్ కాన్షియస్ ఎలిమెంట్స్ బిహైండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి ఆయన నిర్ధారించడం అనేటువంటి జరిగింది. స్మైల్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మూడ్ అండ్ ఇంటర్పర్సనల్ డైనమిక్స్. ఒక వ్యక్తి నవ్వితే ఎదుటి వ్యక్తి కూడా మోస్ట్లీ స్మైల్తో రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తారు. స్మైల్ విల్ ప్లే గ్రేటర్ ఇంపాక్ట్ ఆర్ గ్రేటర్ రోల్ ఇన్ అప్లిఫ్టింగ్ ద మూడ్ అని చెప్పి ఈయన యొక్క స్టడీ అనేటువంటి చెప్పడం అనేది జరిగింది. మోడర్న్ కమ్యూనికేషన్లో చూడండి, డిజిటల్ ఐకాన్స్ లైక్ ఎమోజీస్ ఏవైతే ఉన్నాయో, దే సింప్లిఫైడ్ ద స్మైల్ అట్ స్టిల్ రిమైన్ లేయర్స్ ఆఫ్ మీనింగ్. అక్కడ స్మైలీస్ ఏవైతే ఉంటాయో, మనం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ స్మైలీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చూడొచ్చు. ఆల్ దీస్ స్మైలీస్ విల్ బి యూస్డ్ ఫర్ ఎ లాట్ ఆఫ్ పర్పజెస్. సో దిస్ డిజిటల్ ఐకాన్స్ ఏవైతే ఉంటాయో, స్మైల్ యొక్క నిర్వచనాన్ని ఎంతో కొంత కట్ డౌన్ చేసినప్పటికీ, ఫ్రమ్ టాప్ టు బాటమ్ అప్రోచ్, all the confusions with respect associated with smile, ambiguities associated with smile, ఎంతో కొంత ఎలిమినేట్ చేసినప్పటికీ, బట్ ఈవెన్ ది స్మైలీస్ విల్ బి యూస్డ్ ఫర్ మల్టిపుల్ రీజన్స్ అండ్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ యాజ్ వెల్. హైలైట్ హౌ స్మైల్స్ ఫంక్షన్ ఇన్ పర్సనల్ రిలేషన్షిప్స్ using examples such as shared smiles among friends or the duality seen in public figures like Barack Obama or Angela Merkel etc. సో ఇలాంటి డిప్లొమాట్స్ లేకపోతే ఇలాంటి ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్స్ కూడా మల్టిపుల్ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం వాళ్ళ స్మైల్ ఏదైతే ఉపయోగించడం అనేది జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి స్మైల్ ఉపయోగించడం అనేది జరిగేది. అండ్ బోత్ టు అటాక్ అండ్ టు డిఫెన్స్, రెండు పర్పజెస్ కోసం కూడా స్మైల్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఈవెన్ నరేంద్ర మోడీ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఆయన కంట్రీని వేరే కంట్రీస్లో డిఫెండ్ చేయడానికి స్మైల్ అనేది ఉపయోగించే వాళ్ళు డిప్లొమసీ కోసం ఉపయోగించడం అనేది జరిగేది. అండ్ దాంతోపాటు ఈవెన్ టు అటాక్ యాజ్ వెల్, హీ యూస్ టు యూజువలీ క్రాక్స్ జోక్స్ ఆన్ పాకిస్తాన్ ఆర్ ఎనీ అదర్ రైవల్ కంట్రీ. ఇజంట్ ఇట్? How we can conclude, you can summarize the layered meanings discussed, all the ambiguities or confusions associated with smile ఏదైతే ఉందో వాటిని క్విక్గా సమ్మరైజ్ చేయొచ్చు. You can reinforce or reinstate the idea that the smile in its multifaceted nature bridges internal emotions and external perceptions, remaining a timeless symbol of both clarity and mystery. స్మైల్ అనేటువంటిది దీనికోసం ఉపయోగిస్తారని మనకు క్లారిటీ ఉన్నప్పటికీ, బట్ దేర్ వర్ మెనీ మిస్టీరియస్ అంబిగ్యూటీస్ అసోసియేటెడ్ విత్ స్మైల్ అనే విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. కంప్లీట్ మోడల్ ఆన్సర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామేమో. మన తారాయిస్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఫ్రీ PDF మెటీరియల్స్ అండ్ మెనీ రిసోర్సెస్ యాజ్ వెల్. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.